పనికి పోయిన కాడ 4 వద్దులు పైసలు లేట్ ఇచ్చిరనుకో మనకెంత కోపం వస్తుందిలా. అదే మనం పెట్టుబడి పని చేస్తే పని అంతా అయిపోయినాక కూడా పైసలు ఇవ్వకపోతే మనకెంత కోపం వస్తుందిలా. అగో గట్నే గీ అన్నకు కూడా బిల్లు ఇత్తలేరని ఎంత పని చేసిండో ఎరికేనా చూడుర్రో పారి. ఈ నడుమ మొత్తం సర్కార్ ఆఫీసులకు తాళాలు పడుతున్నాయి కదా. మొన్ననే గురుకుల బళ్ళకు హాస్టళ్లకు కిరాయిలు కడతలేరని చెప్పేసి ఓనర్లు వచ్చి బాగా జాబ్తా తాళం వేసుకొని పిల్లలందరూ బయటికి వెళ్ళగొడతామని. ఇంకో ఇయ్యాలనేమో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయానికి గేటుకు తాళం వేసి అగో దాని ముంగట కూర్చొని నిరసన తెలుతుండుకి దానయ్య అంటాయనకి అన్న. నేను నా పేరు జానయ్య, గండికోట జానయ్య, నాది ఇబ్రహీంపట్నం మండల్ కోల్కంపల్లి గ్రామం. నేను మండల్ జెడ్పీ గెస్ట్ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది. దాని డబ్బులు 50 లక్షల రూపాయలు రావాలి. ఏ అధికారులు కూడా స్పందిస్తలేరు. అధికారులు మొత్తం చేయి అని చెప్పి చూపించి ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థకు అయినప్పుడు ఎక్కడ లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు. ఈ గారు ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా 50 లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్. పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు స్పందిస్తలేరు. స్పందించకపోతే 50 లక్షల అప్పుకు మొత్తం ₹3 మిత్తి లేక నెలకు 1,50,000 రూపాయలు మిత్తి అయిపోతుంది. లక్షల మిత్తి అయిపోయి కూడా నేను 20 గుంటల భూమి కూడా అమ్మి ఇదే ఆఫీస్లో చేసి అప్పులలో పీనే పంచడం జరిగింది. అదే కాకుండా మళ్ళా సరిపోతే కూడా మళ్ళీ నా ఎంజాల సొంతం ప్లాట్ కూడా 120 గజాల ప్లాట్ కూడా అమ్మి కూడా కట్టే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పులలో నానా అవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నాన్న అవస్థ పెడతా కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడుతున్నారు. ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే మా ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగితే మా పిల్లలు నన్ను తాళం విరగొట్టి తలుపులు వలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కు తీసుకుపోయి నా 5 రోజులు హాస్పిటల్ ఉండి నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన. ఏ బాధ ఎగలేక కూడా ఈ బాధలు నేను ఎగలేకపోతున్నా. నా ఉన్న భూమి పోయింది, ఉన్న ప్లాట్ పోయింది, నేను పిల్లలకు దూరం అయిపోయినా, నా భార్యకు కూడా దూరం అయిపోయినా, నీ ఇంటికి కూడా అయిపోయినా. ఒక రోజుకు 800 రూపాయల కష్టం చేసుకొని కంపిటీషన్ బండి నడుపుకుంటూ నేను బతుకున్నా. తీసలరా నా స్థితి ఇంత కాడికి వచ్చింది. దయచేసి నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పగలరని నేను కోరుతున్నాను. ముచ్చటేందంటే ఇది జెడ్పీ గెస్ట్ హౌస్లా దీనికి దగ్గర 50 లక్షల రూపాయల దాకా ఖర్చు అయిందట. ఇక మొత్తం అన్న చేతుల నుంచే పెట్టుబడి పెట్టి బిల్డింగ్ అంతగా ఇచ్చిండు. ఇక సర్కారు పైకం ఇగొత్తది అగొత్తది అని చూస్తుంటే ఇప్పటిదాకా వచ్చింది లేదట. ఇక ఈ అన్నకు అప్పులు ఇచ్చిన వాళ్ళేమో ఇంటి మీదకి వస్తున్నారట. ఇక ఈ అప్పులకు నెగలేక భూమి అమ్ముకుండాట, ఇల్లు అమ్ముకుండాట, అయినా కూడా అప్పులు తీరతలేవట. ₹3 మిత్తాయే, నెలకు 1,50,000 మిత్తి కడుతుండట. అసలు ఆన్నే ఉండే ఇంకెప్పుడు ఇస్తారు, ఇకేమి ఇస్తారు, నా బతుకంతా మిత్తిలు కట్టడానికి సరిపోతలే అని చెప్పేసి మొత్తం అన్ని అమ్ముకొని రోడ్డు మీద కూలీ లెక్క మారిపోయి ఇక ఇట్లా కాదని చెప్పేసి డైరెక్ట్ తాళం వేసి ఇగో నిరసన తెలుపుతున్నారు. పోలీసు వాళ్ళు అయితే వచ్చిర్రు. ఇక మాట్లాడతామంటారు కానీ ఏం మాట్లాడతారో ఏం న్యాయం చేస్తారో ఏమో కానీ చూసినారుల్లా సర్కారు పనితీరు ఎట్లుందో. అప్పు తెచ్చి బిల్డింగ్ కట్టిస్తే ఇప్పటిదాకా రూపాయి ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి చెప్పురి. పెద్ద కాంట్రాక్టర్లకేమో కోట్లు ఇస్తారు. కానీ ఈ అన్న సొంత పైసలు పెట్టి బిల్డింగ్ కడితే ఇప్పటిదాకా ఇయ్యరా. ఆ ప్రాజెక్టు లక్షల కోట్లు, ఈ ప్రాజెక్టుకు లక్షల కోట్లు, దావోస్ పోయి 2 లక్షల కోట్లు తెచ్చిండు. దినాము కోట్ల ముచ్చట లక్షల ముచ్చట చెప్పేటోళ్ళు మరి ఈ అన్నను పట్టించుకోరా. అన్నదైతే ఒక తీరు బాధ కాదు పోన్రి. గిదేం సర్కారు గింత తిప్పలే పెడుతుందా శిశి అవ్వా అనుకుంటా పొట్టు అరుచుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.